రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. బీజు జనతాదళ్ పార్టీ సారథ్య పగ్గాలను నవీన్ పట్నాయక్ ఎవరికి అప్పగిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేడీ నూతన సారథిగా సుజాత కార్తికేయన్ కు బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ జోరుగా జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఒడిశా రాజకీయాల్లో సంచలనంగా మారుతుంది. ఒడిశా రాజకీయాల్లో త్వరలోనే కీలక మార్పులు జరగనున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఒడిశాలోని బిజు జనతాదళ్ పార్టీ సారథ్య పగ్గాలు ఎవరికి దక్కుతాయనే దానిపై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒడిశాను 25 ఏళ్లు పాలించిన నవీన్ పట్నాయక్ ఇటీవలి కాలంలో తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. మరోవైపు నవీన్ కు వయోభారం కూడా పెరిగింది. దీంతో నవీన్ పట్నాయక్ బీజేడీ అధినేతగా క్రియాశీలకంగా బాధ్యతలు నిర్వహించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో బీజేడీ సారథ్య పగ్గాలను డిసెంబర్ 26న పార్టీ ఆవిర్భావ వేడుకల్లో సుజాత కార్తికేయన్ కు అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే ఒడిశా రాజకీయాల్లో సంచలనంగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిసెంబర్ 26న బీజేడీ సారథి ఎవరన్నది నవీన్ పట్నాయక్ ప్రకటిస్తారనే వార్తలు ఊపందుకున్నాయి. గతేడాది వీఆర్ఎస్ తీసుకున్న సుజాత కార్తికేయన్ పేరు ఈ పదవికి ప్రముఖంగా వినిపిస్తోంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఒడిశాకు సంబంధించి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతాయి. సంఖ్యాబలం ప్రకారం బీజేడీ సునాయాసంగా 1 సీటు సొంతం చేసుకునుండగా సుజాతకు ఈ పదవి కూడా నవీన్ కేటాయించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అయితే సుజాత ఎవరనే సందేహం రావడం సహజమే. నవీన్ పట్నాయక్ కు నీడలా కరిపెట్టుకుని ఉన్న ఐఏఎస్ మాజీ అధికారి వి కార్తికేయన్ పాండ్యన్ భార్యే సుజాత కార్తికేయన్. దీంతో సుజాతకే బీజేడీ పగ్గాలు దక్కే అవకాశాలు ఉందనే చర్చ ఊపందుకుంది. వాస్తవానికి నవీన్ పట్నాయక్ అధికారంలో ఉన్న సమయంలో ఆయనను నేరుగా కలుసుకోలేక నేతలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. నవీన్ పట్నాయక్ ఎదుట నిల్చుని మాట్లాడే సాహసం ఎవరూ చేయలేదు. ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష నేతగా ఉన్న నవీన్ పట్నాయక్ వద్దకు ఎవరూ వెళ్లడం లేదు. నవీన్ అనుమతితో కొద్దిమంది సీనియర్ నేతలు మాత్రమే ఆయనను కలిసి వెళుతున్నారు. మరోవైపు బీజేడీ పార్టీలో రచ్చ అంతకంతకు పెరుగుతోంది. ఇదివరకు మీడియా ముందుకొచ్చి మాట్లాడే సాహసం చేయని వారంతా ఇప్పుడు పార్టీ అధినేతలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దీంతో ఇటీవల బీజేడీ ఉపాధ్యక్షుడు దేవి ప్రసాద్ మిశ్రా పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఏం జరుగుతుందన్నది తేటతెల్లమవుతుందని స్పష్టం చేశారు. డిసెంబర్ 26న బీజేడీ సారథ్య పగ్గాలు ఎవరికి దక్కుతాయనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ ను పక్కన పెట్టి అంతా తానే చక్రం తిప్పిన కార్తికేయ పాండ్యన్పై సీనియర్ నేతలంతా గుర్రుగా ఉన్నారు. ఎన్నికల్లో బీజేడీ పరాజయం తర్వాత నైతిక బాధ్యత వహించి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారని ప్రకటించిన ఆయన ఇంతవరకు నవీన్ నివాస్ వీడలేదు. అంతేకాదు తెరవెనక ఉంటూ పాండ్యన్ పార్టీని శాసిస్తున్నట్లు ఎంతో మంది బాహాటంగా విమర్శలు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో పాండ్యన్ భార్య సుజాతకు బీజేడీ పార్టీ పగ్గాలు అప్పగిస్తూ నవీన్ నిర్ణయం తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కార్తికేయ పాండ్యన్ తమిళ వ్యక్తని, సుజాత జగత్ సింగ్ పూర్వాసి. వీరిద్దరిది ప్రేమ వివాహం. సుజాతకు బీజేడీ సారథ్య బాధ్యతలు అప్పగిస్తే మహిళా ఓటు బ్యాంకు సురక్షితమవుతుందని శక్తి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా విధులు నిర్వహించిన సుజాతకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలతో సన్నిహిత సంబంధాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేడీ పగ్గాలను నవీన్ పట్నాయక్ సుజాతకి అప్పగిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. బీజేడీ పార్టీ ఆవిర్భావ వేడుకల్లోనే నూతన సారథిని నవీన్ పట్నాయక్ ప్రకటిస్తారనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే బీజేడీ పగ్గాలు సుజాతకే దక్కుతాయా లేక మరెవరికైనా అప్పగిస్తారా అన్నది ఒడిశా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.